జగనన్న ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది సార్ మీకు? పల్లెమ్మ బాగానే ఉంది, లేని వాళ్ళకి పేదవాళ్ళకి మాత్రం బాగానే చూస్తున్నారు, పట్టాలు గిట్టాలు బాగానే వస్తున్నారు. కాదే కొద్దిగా ఏజ్గా ఉన్న పెద్దవాళ్ళు మాత్రం కొంచెం విసుగుపడ్డారు, అంతేగాని మిగతా వాళ్ళంతా బాగానే పథకాలు గితకాలు అన్నీ బాగానే వస్తున్నారు. ఇచ్చాడు కూడా, కొంతమంది రాని వాళ్ళు కూడా మళ్ళీ పెట్టుకుంటే ఇచ్చారు కూడా, పెట్టుకున్నారు ఇచ్చారు. కాదు ఇక్కడ ప్లేస్ సరిపోలేదు, చాలా మంది కొంతమంది తిరిగి వెళ్ళిపోతున్నారు. అంటే సార్ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల అందరినీ సోమరిపోతులా తయారు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. వాళ్ళు అంటాకే అనొచ్చు, వాళ్ళు ఇస్తారని ఏమి ఇచ్చారు, వాళ్ళు ఏమి ఇవ్వలేకపోయారు. ఈయన ఇస్తున్నారు, ఇచ్చేవాళ్ళు చాడు. ఇప్పుడు మనమైనా ఎవరైనా పెట్టేవాళ్ళు తిరిగి వెళ్తే అన్నం పెట్టి అడుగుతాం, పెట్టినోళ్ళు తిరిగి వెళ్ళమే అనలేంగా. అట్లాగే వీళ్ళు పెట్టేవాళ్ళు వస్తే నేను అడుగుతుంటే ఇస్తున్నాడు, చేస్తున్నాడు, అన్నీ చేస్తాడు. అందుకే అంతమంది జనాభా వచ్చారు, లేకపోతే ఎవరు వచ్చేవాళ్ళు కదా. ఇలాంటి ఎండలో మానుకొని పనులు మానుకొని వచ్చారు, ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అది లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నప్పుడు ఇళ్ళు గారు ఉన్నారు. ఒక గది వరండా ఉంది, అది అంతా 28 గజాలు. అది మరి దాంట్లో అద్దెకుంటున్నారు కదా, 5,000 6,000 అద్దెకి ఇచ్చి. మరి సెంటు భూమి అంటే ఫ్యామిలీ మొత్తం ఉండవచ్చు, 2 గదులు బెడ్రూమ్ టైప్. అది లేని వాళ్ళకి అదే ఎక్కువ. ధరలు పెరిగిపోతే కేంద్ర ప్రభుత్వం పెంచిన దానికి దీనికి సంబంధం ఏముంది? ధరలకి దీనికి సంబంధం లేదు, అది కేంద్రం పెంచింది. ఈ కరోనా వలన ఈ ఆయిల్ అని, పెట్రోల్ డీజిల్ అని అది కేంద్రం సంబంధించింది, కానీ మన దీనికి సంబంధించింది కాదు. మరి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు, ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుంది అంటారు? అవన్నీ ఇక ఏదో తిరగనా వద్దు అన్నట్టుగా, నేను తిరగాలి కదా అన్న టైప్లో తిరుగుతున్నారు. అది అంతగానే ఏం లేదు. మళ్ళీ మంగళగిరిలో ఓడిపోయారు నారా లోకేష్ గారు, అక్కడే నుంచే పోటీ చేసి గెలిచే అవకాశం. ముందు ఆ పేరు సరిగ్గా పలికితే చాలు, ఆయన అప్పుడు ఎక్కడున్నా గెలుస్తాడు. ఆయన పేరే పలకలేకపోయారు. ఎవరో మినిస్టర్ గారు అన్నాడుగా, నువ్వు మంగళగిరి అని ఒకసారి నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను, 4 రోజులు టైం ఇచ్చాడు. ఆయన ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు అనలేకపోతాడు. మంగళగిరి అనలేకపోతాడు, మందలగిరి అంటాడు. అంతగానే జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి వైసీపీ మీద, గెలిచే అవకాశం ఉందంటారా? ఇవన్నీ గాలికి ఫ్యాన్కి ఎప్పుడో కొట్టుకుపోయినాయి, ఇంకా ఇవన్నీ చెప్పుకున్నా వేస్టే. ఏంటంటే కుంభకు ఓట్లు కొద్ది చీల్తీ తప్ప దానికి సీట్లు మాత్రం 175కి 175 సీట్లు వస్తాయి అంటున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఏమంటారు సార్? నా అభిప్రాయం అంటే 163 దాకా వస్తాయని నా అభిప్రాయం. 160 నేను ఇంతకు ముందు 133 వేసుకున్నా, వచ్చినాయి. అంటే వేసుకున్నా లోపు రావు, ఆ పైకి వస్తే 151 వచ్చింది. నేను ఇప్పుడు 163 వేసుకున్నా. మరి అది ఇక పైనే రావచ్చు, కానీ అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వైసీపీ అంటారు. ఇంకా 2 సార్లు రావచ్చు, ఇంకా 2 సార్లు వస్తుంది, ఇంకా 2 సార్లు. ఓకే. చాలా బాగుందండి. మేము రాణిగారి తోట నుంచి వచ్చాము, 30 సంవత్సరాల నుంచి అద్దెలు కట్టుకుంటున్నాము. ఇప్పుడు జగనన్న ఇల్లు ఇస్తున్నాడంటే చాలా సంతోషంగా ఉంది, ఊపిరి పీల్చుకుంటున్నాము. ఇంట్లోకి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. జగన్ నా తమ్ముడు, చాలా హ్యాపీగా ఉన్నాము, అందరూ హ్యాపీగా ఉన్నారు. అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయండి. సెంటు భూమి స్థలం ఇస్తున్నారా, దేనికి సరిపోతుంది అంటున్నారు ప్రతిపక్షాలు, మరి మీరేమంటారమ్మా? అది వచ్చినా చాలని సంతోషపడుతున్నాం. అది లేకుండా నెలకి 7,000 8,000 అద్దెలు కట్టుకుంటున్నాం కదండి 30 సంవత్సరాల నుంచి. మరి ఇంకా అది వచ్చినా చాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో ఇప్పుడు మనం ఉండలేదు కదా. సెంటు భూమి ఇచ్చినా చాలు, మాకు సంతోషమే, హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. జగనన్న ప్రభుత్వం చాలా బాగుంది, ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జంగం వెళ్తుంటే కుక్కలు ఎన్నో మరుగుతాయి, ఆయన వెనక తిరిగి చూడకూడదు, అలాగనుకున్నా ఉంటామేనండి. మిగిలినంతా బాగానే వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు, అన్ని సమస్యలు అడుగుతున్నారు, మాకు అన్నీ చెప్తున్నారు వివరంగాను. మాకు అన్నీ బాగానే తెలుస్తున్నాయి, తెలియని మూర్ఖులకు కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నారు, బాగానే చూసుకుంటున్నారు. జగన్ గారు వచ్చినంత రేట్లన్నీ పెరిగిపోయినాయి అంటున్నారు. ఎప్పుడు ఉండేదేలేండి, ఏదో గిట్టన వాళ్ళు గిట్టనట్టు చెప్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే ప్రభుత్వం ఇలాగా ఉండదు, అన్నీ పట్టించుకోకుండా ఉండాలి. గిట్టన వాళ్ళు గిట్టన మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా బాగుంది, ఇలాగే ఉండాలి. 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు జగనన్న ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. 2024లో మళ్ళీ జగనన్నే వస్తాడంటారా? వస్తాడనే కోరుకుంటున్నాము, రావాలి. సరే అమ్మా, సరే, థ్యాంక్ యూ. ఒక రాజశేఖర రెడ్డి తన్నట్టుగా ఆయనకి మంచి వాల్యూస్ ఇచ్చి ఈరోజు ప్రజలు ఆయనకి బ్రహ్మరథన బట్టి ఒక సీఎం హోదాలో కూర్చోబెట్టారు. అయితే ఆయన కూడా పరిపాలన బాగా చేద్దామనుకుని ఆయన తన డిసైడ్ అయ్యి వచ్చాడు రాజకీయాల్లోకి. అయితే వచ్చే ముందు ఏంటంటే కొన్ని ఈ ప్రపంచంలో ఈ కరోనా వల్ల కొన్ని కారణాలు కావచ్చు, అలాగే కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల కానీ ఆయన తీసుకునే కొన్ని పద్ధతులు కానీ ఆయనకి ప్రజల్లోకి వెళ్ళలేకపోయేవి. దానివల్ల ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి మనం నివారించాలంటే
ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలను కానీ ప్రజలు తీసుకెళ్ళి కొన్ని బాగా ప్రజలకు అనుకూలంగా దగ్గరగా ఉండి కొన్ని పరిస్థితులు ఆయన సమీకరించి ఆయన కొంచెం చేస్తే ఇంకా బాగుంటుంది అయింది. ఇప్పుడు మహానాడు మొన్న జరిగింది కదా, చూశారు కదా మీరు, పేపర్లు కూడా అమ్ముతూ ఉంటారు, సో పేపర్లో చూసే ఉంటారు న్యూస్. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సమరం స్టార్ట్ అయింది అన్నట్టు పార్టీ ఒక మేనిఫెస్టోని ప్రకటించారు. పార్టీ మేనిఫెస్టోలో రకరకాల పథకాలు ప్రకటించారు. అవి చూస్తే మీకు ఏమనిపించింది? నేను ఇదే మహానాడు నిన్న చూశాను. ఇదే పరిస్థితి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టాడు పథకాలు, నవరత్నాలండి. ఈ నవరత్నాలు వల్ల ఏమైందంటే ప్రజలకి అందించలేక మనకు లో బడ్జెట్, మన ప్రభుత్వం ఇప్పుడు లో బడ్జెట్లో ప్రస్తుతానికి. అంటే ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా లో బడ్జెట్లో వచ్చింది. దీనివల్ల పథకాల వల్ల ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం కోసం, తన ఏ రాజకీయ నాయకుడైనా అధికారం కోసం ఏదో పథకాల్లో ఏదో విధంగా ఆశ చూపించి ప్రజలకు ఆశ చూపించి మభ్య పెట్టి ఓట్లు వేయించుకుంటారు. అది ఎక్కడ ప్రతి రాజకీయ నాయకుడు చేసిన పని అదే. అది నవరత్నాలు పెట్టడం వల్ల ఏమైందంటే ఒకసారి ఆర్థికంగా రాష్ట్రం దెబ్బతిన్నది. ఈ టైంలో పథకాల వల్ల ఈ ప్రజలకి, సామాన్య మానవుడికి కష్టమైపోతుంది, వాణిజ్య వ్యాపారస్తులకి కష్టమైపోతుంది, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కష్టమైపోతుంది. ఈరోజు పాన్ దుకాణం కూడా నడపడం కష్టంగా ఉంది నాకు. అలాగే ఒక చిన్న హోటల్ నడపడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయాయి. అది కరోనా అవనివ్వండి, మన బడ్జెట్లు లేకపోవడం అవనండి, మొత్తం ప్రపంచం మొత్తం ఒకలా ఉంది. కానీ మన రాష్ట్రంలో ఏంటంటే ఆర్థిక పరిస్థితులు బాగా తక్కువగా ఉన్నాయి. ఆర్థిక సంపద సృష్టించడంలో మన సీఎం గారు కొంచెం విఫలమయ్యారని చెప్పాలి. మాట సంపద లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు. అదే పద్ధతి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిన్న ఆ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఈ పథకాల వల్ల ఏమవుతుందంటే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిజమైనది ప్రజలకు ఏం కావాలి? వైద్యం, విద్య, ఉపాధి, ఈ మూడు కానీ ప్రజలకు అందిస్తే ఏ ముఖ్యమంత్రి అయినా సరే అధికారం రాకపోయినా ఇంతకుముందు పరిపాలించే సీఎంలు చాలామంది ఇలాగే చేశారు. ఈ పథకాలు పెట్టి ఇలాగ ఆశ చూపించి ఎవరిని ప్రజలు మోసం చేయలేదు. ఈ మేనిఫెస్టో కూడా నాకు మాత్రం తప్పు అనిపించింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి రావడం కోసమని ప్రజలకు ఒక ఆశ చూపిస్తున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఆశ చూపించారో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ చూపిస్తున్నారని భావిస్తున్నారు మీరు? అంతే. ప్రజల్ని మాయ చేయాలి ఇప్పుడు, లేకపోతే అధికారం రాదు. రాజకీయ నాయకుడు చేసే పని ఏంటి? ప్రజలు ఏ విధంగా మభ్యపెట్టి ఓట్లు ముందు గెలిపించుకోవాలి, తన అధికారాన్ని కాపాడుకోవాలి. తర్వాత ఆయన ఏదో మంచి చేయలేమో చేతలేమో, ప్రస్తుతం మాత్రం ఆయనకి అధికారం కావాలి.